హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలామంది భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది, జీవితం తలుచుకుంటే భయంగా ఉంది అని అనుకుంటారు. అలా అనుకునే వారికి ఈ చిన్న కథ. సుబ్బయ్య పడవ ఎక్కాడు. పడవ ముందుకు కొంత దూరం వెళ్ళాక సుబ్బయ్య పడవ నడిపే అతనితో, సుడిగుండాలు గట్రా ఉండే ఈ నదిలో పడవ నడుపుతున్నావు, భయంగా లేదా అని అడిగాడు. నా వృత్తి చేసుకోవడానికి భయపడితే కుదురుతుందా అన్నాడు పడవ నడిపే వ్యక్తి. అప్పుడు సుబ్బయ్య ఆ పడవ నడిపే వ్యక్తిని ఇలా అడిగాడు, మీ తాతగారు ఎలా చనిపోయారు అని. ఓ వర్షాకాలంలో తుఫానులో పడవ నడపడం వల్ల పడవ తలక్రిందులై చనిపోయారు అన్నాడు పడవ నడిపే వ్యక్తి. మీ నాన్నగారు ఎలా చనిపోయారు అని అడిగాడు సుబ్బయ్య. వేసవి కాలంలో వీచిన పెనుగాలికి పడవ బోల్తా పడి మరణించారు అని చెప్పాడు పడవ నడిపే వ్యక్తి. మీ తాత తండ్రి చావులకు కారణమైన పడవను మళ్ళీ నడపడానికి భయం వేయలేదా నీకు? పడవ నడిపే అతను మౌనంగా సుబ్బయ్య వంక చూసి ఇలా అడిగాడు, మీ తాతగారు ఎలా చనిపోయారు అని. అప్పుడు సుబ్బయ్య అన్నాడు, జబ్బు చేసి ఇంట్లో మంచం మీద చనిపోయారు అని. మరి మీ నాన్నగారు ఎలా చనిపోయారు? ఆయన కూడా జబ్బు చేసి ఇంట్లోనే చనిపోయారు అని. ఆ ఇద్దరూ పోయిన అదే ఇంట్లో పడుకోవడానికి భయంగా లేదా అని అడిగాడు పడవ నడిపే వ్యక్తి. సుబ్బయ్య మౌనంగా తలదించుకున్నాడు. కనుక భయపడేందుకు ఏమీ లేదు, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యాలి. నిజమే కదండి. మీకు కనుక ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.